హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ నుండి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్‌ని గ్రాఫ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. పబ్లిక్ ఎగ్జామ్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. కంపల్సరీగా పబ్లిక్ ఎగ్జామ్‌లో 33లో ఏ ఆర్ బి ఈ 2 కూడా మీకు గ్రాఫ్ డ్రా చేయమని క్వెషన్స్ వస్తాయి. ఓకేనా? మీరు గ్రాఫ్‌లో 8 ఔట్ ఆఫ్ 8 తెచ్చుకోవాలి అంటే కొన్ని మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. ఆ మిస్టేక్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియోలో నేను టోటల్‌గా 6 క్వెషన్స్ అయితే మీకు చెప్తానండి. ఇందులో 4 క్వెషన్స్ మీకు 2 ప్రీ ఫైనల్స్ జరిగినాయి కదా! అందులో ఉండే 4 క్వెషన్స్ అండ్ ఎక్స్‌ట్రాగా నేను 2 క్వెషన్స్ చెప్తాను. ఓకే. అండ్ నేను అన్నిటికి గ్రాఫ్ డ్రా చేసి చెప్పనండి. ఎందుకంటే మీకు ఆటోమేటిక్‌గా ఒకదానికి గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి, పాయింట్స్ ఎలా లొకేట్ చేయాలి అనేది తెలిస్తే బాగా అర్థమైతే చాలు. ప్రతిదానికి చెప్పడానికి నాకు ఇక్కడ ఇబ్బందిగానే ఉంటుంది. సో, మీకు కూడా బాగా లెంతీగా అయిపోతది వీడియో కూడా. ఓకేనండి. కంపల్సరీగా 6 క్వెషన్స్ కూడా చూడండి. ఒక్కొక్క క్వెషన్ ఒక్కొక్క మోడల్‌గా ఉంటాయి. ఓకేనా? సరే మరి. మనం ఫస్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోతే ఇది ప్రీ ఫైనల్ పేపర్‌లో ఉన్న క్వెషన్. ఫస్ట్ ప్రీ ఫైనల్ పేపర్‌లో 33లో ఏ సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ. మనం అసల గ్రాఫ్ ఎందుకు డ్రా చేస్తాము అంటే, లీనియర్ ఈక్వేషన్స్‌ని సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. అలాగే గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. బట్ మనం ఈ మెథడ్ అసలు యూజ్ చేయం. ఎందుకంటే ఇది చాలా చాలా లెంతీ. అందుకని 8 మార్క్స్‌కి ఇచ్చారు. మనం ఎక్కువగా ప్రాబ్లమ్స్‌లో ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తాం. బట్ ఎక్కువగా అయితే ఎలిమినేషన్ మెథడే యూజ్ చేస్తాం. ఓకేనండి. అంటే ఇనీషియల్‌గా అసలు గ్రాఫ్ ఎటు డ్రా చేస్తామో అని మీకు తెలియడం కోసం. ఫస్ట్ ఇక్కడ మనం సొల్యూషన్స్ కనిపెట్టేటప్పుడు గ్రాఫికల్‌గా సొల్యూషన్స్ కనిపెట్టడం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం గ్రాఫ్ నార్మల్‌గా డ్రా చేసేసి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అని చెప్పి వాల్యూస్ ఇవన్నీ వేసేసుకుంటాము. ఈ లీనియర్ ఈక్వేషన్స్‌కి మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఒక స్ట్రెయిట్ లైన్ వస్తదండి ఈ విధంగా. అలాగే ఇంకొక లీనియర్ ఈక్వేషన్ కూడా గ్రాఫ్ డ్రా చేస్తే ఈ విధంగా ఇంకొక స్ట్రెయిట్ లైన్ వస్తది. ఓకే. ఈ విధంగా రెండిటికి గ్రాఫ్ డ్రా చేసి, ఆ 2 స్ట్రెయిట్ లైన్స్ ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. చూసారా? ఇంగో ఇక్కడ. సో, దీన్ని స్ట్రెయిట్‌గా అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఏంటి? అలాగే వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఏంటి? ఇలా చెప్పాలంటే ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుండి ఎంత దూరం ఉంది? వై యాక్సిస్ నుండి ఎంత దూరం ఉన్న దాన్ని బట్టే మనం ఈ కోఆర్డినేట్స్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇది 2 ఇది 3 అనుకుంటే పాయింట్ ఏం చెప్తామండి? 2, 3 అని చెప్తాం. ఓకేనా? సో, ఈ 2 లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అదే దాని యొక్క సొల్యూషన్. అంటే దిస్ ఈజ్ ఎక్స్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ వై వాల్యూ అన్నమాట. ఓకేనండి. అది యాక్చువల్ పర్పస్ గ్రాఫ్‌కి. మనం నార్మల్‌గా ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే ఏం చేస్తాం? డైరెక్ట్‌గా సొల్యూషన్ వచ్చేస్తది. ఇప్పుడు గ్రాఫికల్‌గా మనం ఏం చేయాలి? యాక్చువల్‌గా అయితే లైన్స్ డ్రా చేసేసి అవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ మనం చెక్ చేయాలి. ఓకేనండి. బట్ నేను ఈ విధంగా చెప్పను. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఎగ్జామ్‌లో మనకు కొంచెం కొంచెం మిస్టేక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనండి. అందుకని నేను గ్రాఫ్ ఎలా డ్రా చేయమని చెప్తానో ఈ వీడియోలో మీరు అదే విధంగా డ్రా చేయండి. ఓకేనండి. బట్ యాక్చువల్‌గా గ్రాఫ్ స్టైల్ మెథడ్ అంటే మనం కరెక్ట్‌గా చేసేటువంటి ప్రాసెస్ అయితే ఇదే. ఓకేనండి. బట్ ఇలా చేయడం వల్ల కొంతమందికి కొన్ని కొన్ని మిస్టేక్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను ఈ విధంగా కాకుండా ఇంకో రకంగా చెప్తాను. ఓకేనండి. అంటే ఇంకో రకంగా అంటే మెథడే మార్చాను. జస్ట్ ఏంటంటే చేసే విధానం ఒకటే. విధానం ఎలా చేయాలనేది మీకు చెప్తానంతే. ఓకే. ఇక మన ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. పబ్లిక్ ఎగ్జామ్‌లో మనకు బుక్లెట్ ఇస్తారు కదండీ! బుక్లెట్‌లో చివరి పేజ్‌కొచ్చేయండి. అక్కడ చిన్నగా రఫ్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద రఫ్ అప్ చేసుకోండి. ఓకే. సో, ఫస్ట్‌లి మనం వీటికి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేసేయాలండి. అదేంటి మనం గ్రాఫ్ యూజ్ చేసేయాలి కదా! నువ్వేంటి ఫస్ట్ కనిపెట్టేయమంటున్నావంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫస్ట్ సొల్యూషన్ ఏంటో తెలిసిపోతేనే గ్రాఫ్ డ్రా చేయడానికి బావుంటుంది. ఓకేనండి. అంతకు మించి ఏమీ లేదు. సరే. అసలు దీనికి సొల్యూషన్ ఉందా లేదా అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సింపుల్‌గా ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్‌లో 2 ఇందులో సెకండ్ ఈక్వేషన్‌లో ఎక్స్ కోఎఫిషియంట్ 1. సో, రెండిటిని డివైడ్ చేయండి. నెక్స్ట్ వై కోఎఫిషియంట్ ఏంటి 1. సెకండ్ ఈక్వేషన్‌లో వై కోఎఫిషియంట్ 2. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఈక్వేషన్‌ని కొంచెం మార్చుకోండి. అంటే 6ని అటు పంపించేస్తే ఏమవుతుందండి 2x + y = -6 అంటే కాన్స్టెంట్ టర్మ్స్ ఈక్వేషన్‌కి ఆర్‌హెచ్ఎస్ సైడ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉండేవే చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు కాన్స్టెంట్ అనేది ఏంటండి -6 ఇందులో ఏంటి 3. ఓకే. ఇప్పుడు ఇక్కడే ఈ 2 నాట్ ఈక్వల్ అయిపోతున్నాయి. అవునా కదా! ఇంక మూడోది చెక్ చేయాల్సిన పని లేదు. ఒక్కొక్కసారి ఈ 2 ఈక్వల్‌గా ఉండి ఇది నాట్ ఈక్వల్ వస్తది.
ఈ కండిషన్ వచ్చేటువంటి ప్రాబ్లమ్ నెక్స్ట్ చెప్తాను. అలాగే ఒక్కొక్కసారి 3 ఈక్వాలిటీ కండిషన్ కూడా వస్తది. సో, ఈ కండిషన్ వచ్చేటువంటి ప్రాబ్లమ్ కూడా ఈ వీడియోలో ఉంది. ఓకేనండి. కంప్లీట్‌గా ఈ వీడియో మీరు చూస్తే గనక కంప్లీట్‌గా ఏ గ్రాఫ్ ఇచ్చినా గాని మీరు చాలా ఈజీగా కాన్ఫిడెంట్‌గా డ్రా చేయగలుగుతారు. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ 2 నాట్ ఈక్వల్ టు వచ్చింది. కాబట్టి కంపల్సరీగా దీనికి సొల్యూషన్ ఉంటుంది. ఓకే. సో, అందంగా ఇదంతా రఫ్‌గా చేయండి. 2x + y -6 x + 2y 3 ఓకే. ఇప్పుడు మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి వీటిని సాల్వ్ చేసేద్దాం ఫస్ట్. x వేరియబుల్‌ని ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడేమో x కోఎఫిషియంట్ 2 ఉంది. ఇక్కడ కూడా 2 చేయాలంటే మనం ఏం చేయాలి? దీన్ని 2తో ఇంటూ చేయాలి ఈ ఈక్వేషన్‌ని. అప్పుడు ఏమవుతుందండి? ఫస్ట్ ఈక్వేషన్ నార్మల్‌గానే ఉంటుంది. 2x + y -6 సెకండ్ ఈక్వేషన్ 2తో ఇంటూ చేస్తే ఏమవుతుందండి? 2 × x 2x ప్లస్ 2 × 2y 4y దట్ ఈక్వల్ టు 2 × 3 6 అంతే కదా! ఇప్పుడు మనం మైనస్ చేసేద్దామండి. సో, ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి మీకు ఎలా చేయగానో తెలియాలి. మీకు ఇన్‌కేస్ తెలియకపోతే కామెంట్ చేయండి. నేను ఆ వీడియో లింక్ కూడా సెండ్ చేస్తాను. ఓకేనండి. అంటే మనం ఇంకా లాస్ట్ పబ్లిక్ ఎగ్జామ్‌కి వచ్చేసాం కాబట్టి ఇంక ప్రతీదీ మళ్ళీ చెప్పడానికి కుదరదు. ఇంకా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ‌గా వెళ్ళిపోవాలి. ఓకే. సో, ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. y - 4y అంటే ఎంతండి? -3y -6 అంటే -12. సో, బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ y ఎంతండి మనకి 4 అంతే కదా! ఇక్కడ 3 ఇంటూ చేసి ఇది పంపించేస్తే 12/4 12/4 అంటే సారీ 12/3 12/3 అంటే 4 టైమ్స్ క్యాన్సిల్ కదా! ఇప్పుడు ఈ y వాల్యూ తీసుకెళ్ళి మళ్ళీ ఈక్వేషన్ 2 పెట్టేది x వాల్యూ వచ్చేస్తది. ఇదే మీ ఇష్టం ఈక్వేషన్ 1 గాని, 2 గాని. సో, ఈక్వేషన్ 2 ఏంటండి? x + 2 ఇంటూ y కదా! సో, y అంటే 4 దట్ ఈక్వల్ టు 3. 2 4 జార్ ఎంత? 8. 8 ఇటు పంపించేయండి. x = 3 - 8 దట్ ఈక్వల్ టు -5 అంటే మనకు సొల్యూషన్ ఏమొచ్చిందండి? -5, 4 అంతే కదా! x -5 y 4 ఓకే. ఇది కనిపెట్టుకున్న తర్వాత గ్రాఫ్ పేపర్ ఇప్పుడు తీసుకొని అందంగా ఒక ఈక్వేషన్ అంటే 2 ఈక్వేషన్స్ ఇలా పక్క పక్కన రాసుకొని ఇలా బాక్స్‌కి పెట్టుకోండి. బాక్స్ డ్రా చేసుకోండి. ఓకేనండి. మొత్తం పెన్సిల్ తోటే డ్రా చేయండి. ఈ బాక్స్‌లు పెన్‌తో డ్రా చేసినా ప్రాబ్లమ్ లేదు. అంటే ఎందుకు పెన్సిల్‌తో అంటున్నానంటే మళ్ళీ ఒకవేళ మిస్టేక్ వచ్చినా మనకు రఫ్ చేసుకోవడానికి బావుంటది. అందుకని. ఓకే. సరే. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్ వాల్యూ గాని, వై వాల్యూ గాని మనమే తీసుకుంటాం. ఏదో ఒకటే తీసుకుంటాం. ఐదర్ ఎక్స్ గాని, వై గాని. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్ మనం ఒక వాల్యూ తీసుకొని అది ఇందులో సబ్స్టిట్యూట్ చేసి వై వాల్యూ ఫైండ్ ఔట్ చేసేస్తాం. ఆ విధంగా మనకు పాయింట్ వస్తది. ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేయడానికి అంటే ఇది లీనియర్ ఈక్వేషన్ కాబట్టి స్ట్రెయిట్ లైన్ వస్తదండి. ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేయడానికి మనం 2 పాయింట్స్ ఉంటే చాలు. కానీ నేను ఇక్కడ 3 పాయింట్స్ తీసుకున్నాను. అంటే కొంచెం నీట్‌గా కనిపిస్తది అందుకని. అండ్ క్లారిటీగా కూడా ఉంటది మీకు కూడా. ఓకే. అయితే మరి ನೀವು ఎక్స్ వాల్యూ తీసుకోవాలా? వై వాల్యూ తీసుకోవాలా? దేన్ని బట్టి తీసుకోవాలి? అండ్ ఏ వాల్యూస్ తీసుకోవాలి? మాకిష్టం వచ్చినయి తీసుకోవచ్చా? అనేది డౌట్ రావచ్చు. ఇక్కడ ఎక్స్ వాల్యూ మీరు తీసుకోవాలా? వై వాల్యూ తీసుకోవాలా? అనేది ఈ కోఎఫిషియంట్స్ బట్టి ఉంటదండి. ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్. ఇక్కడ చూడండి వై కోఎఫిషియంట్ ఏమీ లేదు. ఇలా ఉన్నప్పుడు మీరు వై వాల్యూస్ తీసుకోకుండా ఎక్స్ వాల్యూస్ తీసుకోండి. అంటే కోఎఫిషియంట్ ఏమి 1 ఉంటాయి కదా! ఈ విధంగా వాటికి మీరు వాల్యూస్ ఇవ్వాలి. ఇంకొక వేరియబుల్‌కి మీరు వాల్యూస్ ఇవ్వండి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్‌లో చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాబట్టి ఈ ఎక్స్‌ని మీరేం డిస్టర్బ్ చేయకుండా వైకి మీరు వాల్యూస్ ఇచ్చుకోండి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌కి ఇద్దాం అనుకున్నాం కదా! ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అని ఇస్తున్నానండి. ఓకే. సరే. మరి ఎక్స్ ఈక్వల్ టు -1 ఇవ్వాలని మాకెలా తెలుస్తది? అంటే చిన్న వాల్యూస్ వచ్చేలా చూసుకోండి. అలాగే ఫ్రాక్షన్స్ కానీ, డెసిమల్స్ వచ్చేలాగా మీరు వాల్యూస్ తీసుకోవద్దు. అంటే ఇప్పుడు మీరు సమ్ వాల్యూ తీసుకున్నారు. ఇలా 17/5 ఇలాంటివి మాక్సిమం ఫ్రాక్షన్స్, డెసిమల్స్ రాకుండా ఉండేలాగా మీరు తీసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ మీరు తీసుకునే వాల్యూస్ రఫ్‌గా చేసుకోవాలి. అంతేగాని గ్రాఫ్ టాప్‌గా చేయొద్దు. రఫ్‌గా అంటే నీట్‌గా కనిపించి చూడడానికి. సరేనండి. ఓకే. ఇప్పుడు x 0 ఇచ్చేసామనుకోండి. అప్పుడు ఏమవుతుంది వై వాల్యూ? -6 అవుతుంది. ఓకే. పర్వాలేదు చిన్న వాల్యూలే. సో, x 0 అయితే వై వాల్యూ -6 అవుతది. సో, పాయింట్ ఏమవుతది? 0, -6 అంతే. ఇంకొక పాయింట్ x 1 ఇచ్చామనుకోండి ఫర్ సపోజ్ 2 × 1 ఎంత 2. 2ని అటు పంపించేస్తే -6 - 2 -8 అయిపోతుంది. పెద్దదయిపోతుంది. అంటే xకి పాజిటివ్ వాల్యూస్ ఇస్తుంటే y వాల్యూ పెద్దయి వచ్చేస్తున్నాయి. కాబట్టి x -2 ఇచ్చామనుకోండి ఫర్ సపోజ్ అప్పుడు ఇదేమవుతుందంటే 2 × -2 ప్లస్ y -6. సో, 2 × -2 అంటే ఎంతండి? -4. -4ని అటు పంపించేస్తే ఎంతవుతదండి? y -6 -4 ఇటు పక్కెళ్ళిపోతే +4 అంటే y -2 చూసారా? చిన్న చిన్న వాల్యూస్ ఇలా వచ్చేలా చూసుకోవాలి. సరే. x -2 ఇస్తే y కూడా -2 ఇచ్చేసింది. సో, -2, -2
ఇక మూడో పాయింట్ ఏంటి అంటే నువ్వు కనిపెట్టాల్సిన పని లేదు. సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేసావు కదా! అది వేసేయి. x -5 y 4 అంతే. సో, పాయింట్ ఏమవుతుందండి -5, 4. ఇదే విధంగా సెకండ్ బాక్స్ కూడా చేసేద్దాం జాగ్రత్తగా. ఇప్పుడు మనం దేనికి వాల్యూస్ ఇచ్చుకుందాము? వైకి వాల్యూస్ ఇచ్చుకుందాం. ఇక్కడ చూడండి సింపుల్‌గా y 0 తీసుకుంటే x ఎంత అవుతుందండి? x + 2 * 0 = 3 అంటే ఇది 0 కాబట్టి x 3. సో, y 0 తీసుకుంటే x 3 వచ్చింది. అంటే పాయింట్ ఏమవుతుందండి? 3, 0. కోఆర్డినేట్స్ రాసేటప్పుడు ఫస్ట్ x కోఆర్డినేట్ ఉండాలి. తర్వాత y కోఆర్డినేట్ ఉండాలి. నెక్స్ట్ ఆహ్, ఏంటిది ఇప్పుడు ఇంకో వాల్యూ తీసుకోవాలి వైకి. y 1 తీసుకుందాం. ఓకే. సో ఏమవుతదండి y1 అంటే x + 2 * 1 = 3. 2 * 1 అంటే 2. 2 అటు పంపించేస్తే -2. 3 - 2 అంటే x 1. సో, x 1 y మనం ఎంత తీసుకున్నాం? ఒక నిమిషము. x 1 y కూడా 1 ఎందుకంటే మనం y 1 తీసుకుంటే x కూడా 1 వచ్చింది. కాబట్టి పాయింట్ ఏమవుతుందండి 1, 1 చూసారా ఇలా చిన్న చిన్న పాయింట్స్ వచ్చాయో చూసుకోండి. ఇంకొక పాయింట్ ఏంటి? ఇదే. ఓకే. సో, -5 4 పాయింట్ వచ్చేసరికి -5, 4 అంతే అయిపోయింది. ఇదే నువ్వు ఈ 2 బాక్సులు డ్రా చేసుకుంటే గ్రాఫ్ అయిపోయినట్టే. ఓకేనా? ఇప్పుడు అందంగానే గ్రాఫ్ ఎలా డ్రా చేయాలని నేను ఈ ఒక్క ప్రాబ్లమ్‌కి చెప్తాను. ఇంక మిగిలిన వాటికి మీకు జస్ట్ ఈ బాక్స్ వర్క్ మాత్రమే చెప్తాను. ఓకేనా అండి? నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనం బాక్స్ డ్రా చేసాం కదా! టేబుల్స్ అది గ్రాఫ్ పేపర్‌కి రూల్ ఉంటది కదా! అటు సైడ్. అదే రూల్ మీన్స్ మనకి గ్రాఫ్ పేపర్‌లో ఒక సైడ్ ఏమో గ్రాఫ్ ఉంటుంది గ్రీన్ కలర్‌లో. ఇంకొక సైడ్ అంటే ఏదో కలర్‌లో ఉంటుంది. ఇంకొక సైడ్ అయితే సింగిల్ పేపర్ కింద ఉంటుంది కదా! సింగిల్ పేజ్ కింద. ఆ పేజ్‌లో బాక్స్ డ్రా చేసుకోవాలి. గ్రాఫ్‌లో మనం ఈ డయాగ్రామ్ ఓకేనండి. అదే డయాగ్రామ్ అనకూడదు. ఇది కూడా గ్రాఫే కదా! అంటే గ్రాఫికల్‌గా ఉన్న పేజ్‌లో ఇది డ్రా చేయాలి. ఓకే. ఇప్పుడు క్లారిటీ కదా! సారీ ఇప్పుడు క్లియర్ కదా! సరే. గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని ఇదే విధంగా డ్రా చేసుకోండి. ఫస్టు గ్రాఫ్ కంపల్సరీగా పెన్సిల్ తోటే డ్రా చేయండి. నంబర్స్ ఇవన్నీ కూడా మొత్తం పెన్సిల్ తోటే డ్రా చేయండి. అంటే మరి కనిపించడని లైట్‌గా రాయకుండా కొంచెం కనబడేలాగా అందంగా రాయండి. ఓకే. నెక్స్ట్ స్కేల్ అస్సలు మర్చిపోవద్దు. అంటే ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద నువ్వు యూనిట్స్ ఎలా తీసుకుంటున్నావు. ఇప్పుడు మనకి 0 బాక్స్ ఉంటాయి కదండీ! ఇది 1 సెంటీమీటర్ అన్నమాట. అంటే నార్మల్‌గా మనం ఈ స్కేల్‌తో చూసామనుకోండి ఇది 1 సెంటీమీటర్ ఉంటదనమాట ఒక బాక్స్. ఆ 1 సెంటీమీటర్ బాక్స్‌ని నువ్వు ఎన్ని యూనిట్స్ కింద తీసుకుంటున్నావు. అంటే ఒక్కొక్కసారి మనకి వాల్యూస్ పెద్దయి వచ్చేసేటప్పుడు ఈ వాల్యూస్ మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అంటే 1 కాకుండా 2, 4, 6 ఇంకా ఎక్కువ చేస్తే 5, 10, 15 అలా తీసుకుంటూ ఉంటాం. అందుకని ఈ ఒక్క సెంటీమీటర్ లెంగ్త్‌లో ఎన్ని యూనిట్స్ గంట తీసుకుంటున్నామనేది ఇక్కడ రాయాలి. అది స్కేల్ అంటే. ఓకేనండి. ఆ స్కేల్ కూడా మీరు ఎలా రాసుకోవాలి? మనకొచ్చిన పాయింట్స్ బట్టి. ఇక్కడ మాక్సిమం x కోఆర్డినేట్ అంటే x వాల్యూ ఎక్కడికెళ్తుంది? మాక్సిమము ఇంగో -5 వరకు వెళ్తుంది. ఓకేనా? ఇటు సైడ్ కూడా అంతే ఇంక -5 అంటే ఇటు సైడ్‌కి -5 వరకు వెళ్తుంది. ఇక y వాల్యూ చూసుకుంటే -6 వరకే వెళ్తుంది. అంటే ఇంక పెద్దేమీ కాదు. ఎక్కువ వాల్యూస్ ఏం కాదు. మీరు నార్మల్‌గా గ్రాఫ్ పేపర్ హాఫ్‌కి ఐ మీన్ వెర్టికల్ లైను హాఫు, హారిజాంటల్ లైను హాఫ్‌కి గ్రాఫ్ పేపర్ చూసుకుంటే సరిపోద్ది. ఓకేనండి. అండ్ నేను ఒక పాయింట్ చెప్తాను. చాలామంది ఇది గ్రాఫ్ ఇలా సగానికి చేసేయాలా? లేదంటే ఏమన్నా మార్చుకోవాలా? కొంచెం డౌటొస్తూ ఉంటుంది. ఇప్పుడు x కోఆర్డినేట్స్ ఎక్కువ వాల్యూస్ వచ్చినాయనుకోండి. ఫర్ సపోజ్ x కోఆర్డినేట్ మనకిక్కడ 13 వచ్చింది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే మీకు. అంత కష్టమైనయి ఏమి రావు పబ్లిక్ ఎగ్జామ్‌లో మీరేం కంగారు పడొద్దు. కానీ మీకు ఇప్పుడు కాకపోతే తర్వాతన్నా ఉపయోగపడతాయి కదా! సో, అందుకని. ఇప్పుడు x వాల్యూ భారీ ఎక్కువొచ్చేసిందనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎగ్జాక్ట్‌గా హాఫ్‌కి డ్రా చేయాల్సిన పనేం లేదు. దీన్ని వెరిటలియన్ కొంచెం ఇటుపక్కకి పంపించి ఐ మీన్ కొంచెం ఇలా డ్రా చేసి ఎక్స్ యాక్సిస్ మీద ఐ మీన్ పాజిటివ్ వాల్యూస్ ఎక్కువొచ్చేలా మేము తీసుకోవచ్చు. అలాగే వై కోఆర్డినేట్స్ మనకి ఎక్కువొచ్చేసినాయనుకోండి, అప్పుడు మనం దీన్ని కొంచెం కిందకి డ్రా చేసి పైన ఎక్కువ వాల్యూస్ వచ్చేలా కూడా తీసుకోవచ్చు. కంపల్సరీగా మధ్యలోకే డ్రా చేయాలని ఏమీ కాదు. ఓకేనండి. బట్ అలాంటి కేసెస్ అంత కష్టమైనవి అయితే ఏమీ రావు. ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా గానీ మీరు నేను చెప్పిన విధంగా చేయండి. ఓకే. ఇక థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మనం లైన్స్ డ్రా చేస్తాం కదండీ! ఆ లైన్స్ కింద దాని ఈక్వేషన్ కూడా రాసుకోవాలి. ఓకే. ఫోర్త్ పాయింట్. పాయింట్స్ లొకేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, కరెక్ట్‌గా, ఎగ్జాక్ట్‌గా లొకేట్ చేయాలి. లైన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడంటే ఇప్పుడు వైట్ పేపర్ మీద లొకేట్ చేయడం అంటే కష్టం గానీ, లైన్స్ ఉన్నప్పుడు లొకేట్ చేయొచ్చు కదా! సో, అది కూడా మీరు కరెక్ట్‌గా లొకేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పాయింట్స్‌ని లొకేట్ చేసేటప్పుడు పాయింట్స్‌ని జాయిన్ చేసేటప్పుడు కంపల్సరీగా స్కేల్ యూజ్ చేసి జాయిన్ చేయాలి. ఓకేనండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. హ్మ్. ఇక లాస్ట్ పాయింటు మనం స్ట్రెయిట్ లైన్స్ డ్రా చేసిన తర్వాత చివరన యారో మార్క్స్ కూడా పెట్టాలి. ఓకే. ఈ అన్ని పాయింట్స్ మీరు చూసుకోండి. ఇక మనం గ్రాఫ్ డ్రా చేసేద్దాము. ఫస్ట్ 0, -6 అంటే x యాక్సిస్ మీద 0
వై యాక్సిస్ -6 అన్నట్టు. అంటే మనం ఏది తీసుకోవాలి ఎక్స్ యాక్సిస్ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంది. ఎక్స్ యాక్సిస్ అనకూడదు. ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంది అంటే ఆ పాయింట్ వై యాక్సిస్ మీద ఉంటుంది. అంటే 0, -6 సారీ ఇక్కడ -5 వరకునే వచ్చింది. సో, కొంచెం పెద్దది చేద్దాము. -6 అంటే ఈ పాయింట్ అన్నమాట. అంతే కదా! నెక్స్ట్ -2, -2 అంట. -2, -2 అంటే ఇదిగో. ఓకే. అంటే -2, -2 సో, ఈ పాయింట్ వస్తది. ఓకేనండి. ఇంకొక పాయింట్ ఏంటండి -5, 4 అంట. -5, 4 అంటే ఇదిగో. -5 ఏమో ఎక్స్, వై ఏమో 4 ఈ విధంగా ఇక్కడ వస్తదన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మీరు అందంగా 3 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఇవి స్క్వేర్ తోటే జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనండి. ఇక్కడ నాకు కరెక్ట్‌గా రాకపోవచ్చు. ఎందుకంటే మనం అంతా రఫ్‌గా డ్రా చేస్తున్నాం గదా! అందుకని కొంచెం మీరు మాత్రం డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రా చేసుకోండి. ఓకేనండి. ఏదో కొంచెం బానే వచ్చింది. సో, స్ట్రెయిట్ లైన్స్‌గా పాయింట్‌తో ఆఫ్ చేసేయకుండా కొంచెం పెద్దదిగా డ్రా చేసుకో. ఏ ఇప్పుడు ఇది ఫస్ట్ స్ట్రెయిట్ లైన్ గదా! అంటే దీని ఈక్వేషన్ ఏంటి? మనకు ఫస్ట్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ ఏంటో ఈ పక్కన కొంచెం ఇలా కనబడి ఐ మీన్ లైట్‌గా కొంచెం ఇలా రాయండి. అదే నేను చెప్పేది. యారో మార్క్స్ మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటి ఇప్పుడు సెకండ్‌కి కూడా డ్రా చేసేద్దాము. 3, 0 అంటే వై కోఆర్డినేట్ 0 ఉందంటే అది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. సో, ఇది. నెక్స్ట్ 1, 1 అంటే 1, 1 అంటే ఇక్కడే కదా! హ్మ్. నెక్స్ట్ -5, 4 అంటే ఈ పాయింటే. సో, ఇలా జాయిన్ చేసేయి. ఆహ్, ఈ గ్రాఫ్‌లు అయి డ్రా చేయడం చాలా ఇబ్బంది ఈ బోర్డ్ మీద. కానీ మీకు అర్థం కావాలి కదా! అందుకని డ్రా చేస్తా. ఓకే. ఏదో వచ్చేగానే డ్రా చేసేసాను మరి. మీరు మాత్రం అందంగా డ్రా చేసుకోండి. ఓకేనండి. హ్మ్. ఇప్పుడు ఈ 2 చూడండి ఒక చోట ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఏంటా పాయింటు? ఇది. సో, ఈ పాయింట్ రాసేయండి. ఏంటి? -5, 4 ఇంకా మీకు అందంగా కనబడాయండి. ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కూడా చిన్న చిన్నగా రాసేయండి. అంటే గ్రాఫ్ నీట్‌గా కనిపిస్తుంది అంతే. అంతకన్నా ఏమీ లేదు. ఓకేనండి. ఇదెంత 0, -6 ఓకే. ఈ దీనికి కూడా ఖాళీగా ఉన్న ఇప్పుడు చూడండి ఇక్కడ ఖాళీ ఉందా? ఇక్కడ ఈక్వేషన్ రాసేయండి. సెకండ్ ఈక్వేషన్ ఇద్దాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్ దగ్గర ఖాళీగా ఉందా? ఈ విధంగా ఇది ఇక్కడ ఈక్వేషన్ రాసేయండి. అంతే అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఇది గ్రాఫ్ పేపర్‌లో మీరు ఇది మాత్రమే డ్రా చేయాలి. ఓకే. అండ్ మన రూల్ ఉంది కదా! అటు సైడు. అక్కడ కింద బాక్స్‌గా అయిపోయిన తర్వాత దేర్‌ఫోర్ సొల్యూషన్ ఈజ్ అని చెప్పి ఇక్కడ ఏమైతే సొల్యూషన్ వచ్చిందో అది రాసేయండి. ఓకేనండి. ఆఫ్‌కోర్స్ ఇది మనకు ఫస్టే తెలుసనుకోండి. అండ్ ఇంకోటేంటంటే గ్రాఫ్ పేపర్‌లో కూడా కింద ఖాళీ ఉంటే సొల్యూషన్ ఈజ్ అని చెప్పి ఇక్కడ కూడా రాసేయి. ఓకేనండి. అంతే. మీరు నేను చెప్పినన్ని ఫాలో అయితే 8 ఔట్ ఆఫ్ 8 మిస్ అవ్వవు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్వెషన్ అండి. ఇది ప్రీ ఫైనల్ 2లో 33లో ఏ క్వెషన్. ఓకే. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అంటే మనం ఓన్లీ గ్రాఫ్ గీసి జస్ట్ సొల్యూషన్ కనిపెట్టి వదిలేయకుండా కొంచెం ఎక్స్‌ట్రాగా ఉంటది. అది మీకు చెప్దామని అంటే గ్రాఫ్ ఎలాగో ఉంది కదా! అని చెప్పి ఈ క్వెషన్ చెప్పేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ చెప్పిన వాటికి నేను గ్రాఫ్ డ్రా చేసి చెప్పనండి. జస్ట్ టేబుల్స్ వరకు చెప్తాను. ఓకే. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చారండి. సేమ్ నేను మీకు చెప్పిన విధంగానే రఫ్‌గా ఈ రెండిటిని అందంగా సాల్వ్ చేసేస్తే 2, 3 సొల్యూషన్ వస్తది. ఇప్పుడు ఇవి గ్రాఫ్ రూల్ పేపర్ ఉంటది కదా! రూల్ పేజ్ ఉంటది కదా! దాంట్లో 2 ఈక్వేషన్స్‌కి బాక్స్ డ్రా చేసేసుకోండి. సో, వాల్యూస్ కూడా చెప్పాను కదండీ! మీరు నచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు 2. అంటే 2 పాయింట్స్ మీకు కనిపెట్టొచ్చు. ఒకటి సొల్యూషన్ పాయింట్ వేసేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి x=-1 అప్పుడు y=0 వచ్చింది. అంటే ఇలాగ మీకు చిన్న చిన్న వాల్యూస్ వచ్చేలాగా ఫ్రాక్షన్స్ అయ్యి లేకుండా ఉండేలాగా వాల్యూస్ తీసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ నేను అది తీసుకున్నాను. ఇక్కడ కూడా అలా తీసుకొని బాక్స్ డ్రా చేసుకున్నాను. పాయింట్స్ తీసుకున్నాను. ఈ పాయింట్స్‌ని లొకేట్ చేశాను. ఇది ఫస్ట్ లైను. ఇది సెకండ్ లైన్. ఇక్కడితో మనకి సొల్యూషన్ 2, 3 ఇక్కడితో మనకి యాక్చువల్‌గా ప్రాబ్లమ్ అయిపోయినట్టే మామూలుగా అయితే. కానీ అక్కడ చూడండి ఏమడిగాడో determine the coordinates of the vertices of the triangle formed by these lines under the x-axis and shade the triangle region. అంటే ఈ 2 లైన్స్ మరియు ఎక్స్ యాక్సిస్ ద్వారా ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అవుతది. ఆ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ నాకు చెప్పు. అండ్ ఆ ట్రయాంగిల్ ఫార్మ్ అయిన ఏరియాని కూడా నువ్వు షేడ్ చెయ్యి అని అంటారు. సో, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ట్రయాంగిలే, ఇది ట్రయాంగిలే. చాలా మంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎక్స్ యాక్సిస్‌తో మరియు ఈ 2 లైన్స్ ద్వారా ఫార్మ్ అయ్యే ట్రయాంగిల్ అంటే ఇది. అవును కదండీ! ఎందుకంటే ఇది ఎక్స్ యాక్సిస్. సో, ఈ ట్రయాంగిల్ అన్నమాట క్వెషన్‌లో అడిగిద్ది. జస్ట్ షేడ్ చేసి వదిలేయడం కాదు, కోఆర్డినేట్స్ కూడా నాకు చెప్పు. అంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక కోఆర్డినేట్ మనకు తెలుసు 2, 3 ఇది కూడా మనకు తెలుసు 4, 0 అండ్ ఇది కూడా మనకు తెలుసు -1, 0 అయితే ఇఫ్ ఇన్ కేస్ మరి ఈ కోఆర్డినేట్ తెలియకపోతే
ఒకవేళ మేము ఇది కనిపెట్టాల్సొస్తే అంటే ఇక్కడితో మేము ఇలా డ్రా చేసేసాము. మరి ఈ కోఆర్డినేట్ ఏంటో మాకు తెలీదు అనేది మీకు డౌట్ రావచ్చు కదా! సింపుల్‌గా చూడండి ఈ లైన్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్‌ని ఇంటర్సెక్ట్ చేస్తదో ఇప్పుడు ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది ఈ పాయింట్ మీకు ఇనీషియల్‌గా తెలీదండి. ఓకే. ఇక్కడ మనం ఫస్ట్ లైన్ ఈ పాయింట్ లేదని అనుకుందాం ఫర్ సపోజ్. కానీ మీకు గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో తెలుస్తుంది కదా! కాబట్టి -1 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి దీని యొక్క కోఆర్డినేట్ ఏమవుతాయి -1, 0 ఓకేనండి. సో, ఆ విధంగా మీరు డ్రా చేసిన గ్రాఫ్‌ని కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్స్ వస్తాయి. సో, ఇప్పుడు మీరేం చేయాలి? ఈ గ్రాఫ్ పేపర్ కింద సొల్యూషన్ అని చెప్పి ఇది రాసి రూమ్ పేజ్‌లో ట్రయాంగిల్ యొక్క 3 వెర్టిసెస్ రాయాలి. ఇంకేం అడిగారు? అంతే ట్రయాంగిల్ యొక్క 3 వెర్టిసెస్ రాసి దీన్ని లైట్‌గా షేడ్ చేసి వదిలేయండి. ఓకేనండి. సో, ఇది యాక్చువల్‌గా మనకి ప్రీ ఫైనల్ ఇచ్చిన గ్రాఫ్. చాలామంది ఇదేం చేశారంటే జస్ట్ గ్రాఫ్ డ్రా చేసి వదిలేసారు. ఇదేమి షేడ్ చేయకుండా. ఇలా చేస్తే మీకు 8కి నియర్లీ 5 మార్క్స్ వస్తాయండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అక్కడ కంప్లీట్‌గా క్వెషన్ మీరు చదవడం నేర్చుకోండి. గ్రాఫ్ అంటే ఓన్లీ గ్రాఫ్ డ్రా చేసి వదిలేయడం కాదు. అక్కడ ఇంకా ఏమన్నా అడుగుతున్నారా ఏంటనేది మీరు ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఓకేనా? ఈ క్వెషన్ మాక్సిమం ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇంకేం అడగరు. ఒకవేళ అడిగినా గాని మీరు చేసే విధంగానే ఉంటది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇది నేను ఓన్‌గా ఇచ్చిన ఎగ్జాంపుల్ అండి. ఒకవేళ మీకు ఇదే క్వెషన్ ఇస్తే మీరు ఏమి చేయాలి? ఏ విధంగా చేయాలి? మనకు తెలుసు ఇందాక చేసినట్టు చేసేస్తాం అంటారేమో. సరే ఒకసారి వీటికి సొల్యూషన్ ఫస్ట్ మనం కనిపెట్టాలి కదా! సొల్యూషన్ ఉందా లేదా మనం చెక్ చేయాలంటే చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ 2/4 ఇక్కడ 3/6 ఇక్కడ 5/10 చూసారా? 2/4 అన్నా 1/2 3/6 అన్నా 1/2 5/10 అన్నా 1/10 ఈ కండిషన్ వస్తే మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్‌కి ఇన్‌ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయండి. ఏముంటాయండి? ఇన్‌ఫైనైట్ సొల్యూషన్స్. మనం ఒకవేళ వీటికి గ్రాఫ్ డ్రా చేసామనుకోండి, మీ గ్రాఫ్‌లో కేవలం ఒక లైన్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఇదే క్వెషన్ ఇచ్చి మీకు గ్రాఫ్ డ్రా చేయమంటే, ఎలాగో ఇన్‌ఫైనైట్ సొల్యూషన్సే కదా! ఒక సొల్యూషన్ మనం కనిపెట్టలే అని చెప్పి గ్రాఫ్ డ్రా చేయడం మానేయకూడదు. ఓకేనండి. ఇది రాసి ఈ ఒక్క లైన్ కూడా మనం డ్రా చేయాల్సి ఉంటది. ఓకేనా? ఇప్పుడు మీరేం చేయాలి? ఒక బాక్స్ తీసుకుంటే చాలు రెండిటికి. రెండిటికి మళ్ళీ 2 బాక్సులు సెపరేట్‌గా డ్రా చేయాల్సిన పని లేదు. ఒక బాక్స్ తీసుకుంటే చాలు. ఏంటి 2x + 3y = 5. ఇక్కడ మీకు కొంచెం ఇంకా కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఈక్వేషన్‌లో ఎల్‌హెచ్‌ఎస్-1, ఆర్‌హెచ్‌ఎస్-1 2 కామన్ తీసేయండి ఒకసారి. ఇక్కడ 2 కామన్ తీస్తే 2 కదా! సో, అంటే 2 ఉంటుంది. ఇక్కడ 6 అంటే 2 సో, 2 కామన్ తీసాం కాబట్టి 3 ఉంటుంది. దట్ ఈక్వల్ టు 10 అని 2 అని రాసుకోవచ్చు కదా! సో, చూడండి ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఒకటే ఉంటది. అవునా కదా! అందుకనేంటంటే కేవలం మీరు ఒకదాన్ని బాక్స్ డ్రా చేస్తే చాలు. ఇలాంటి క్వెషన్స్ 90% రావు మీకు ఎగ్జామ్‌లో. కానీ ఒకవేళ వస్తే మీరు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకేనా? బాక్స్ డ్రా చేసేటప్పుడు మనం వాల్యూస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక సొల్యూషన్ అది ఇక్కడ ఉండదు కాబట్టి మనకు నచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు. అంటే రజనీ తీసుకోమన్నాను కదని చెప్పి ఎస్టోస్‌ది తీసుకోవద్దు. ఇక్కడ మనకి వాల్యూస్ చిన్నవి వచ్చేలాగా. సరే. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏ వాల్యూస్ తీసుకుంటారు? చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్స్ ఈక్వల్ టు తీసేసుకుంటారు 0 అని. అప్పుడు వై ఈక్వల్ టు ఎంత అవుతదండి? 5/3 ఓకే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం ఆడ్ నంబర్స్‌తో ఒక నంబర్‌ని డివైడ్ చేయడం కంటే ఈవెన్ నంబర్స్‌తో డివైడ్ చేయడం ఈజీ. కాబట్టి మీకేం చేయాలి? ఫర్ సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నారనుకోండి. అప్పుడు x ఎంత అవుతుంది చూడండి. 2x ఈక్వల్ టు 5 ఎందుకంటే ఇది 0 కాబట్టి. x ఈక్వల్ టు 5/2. 5/2 అంటే ఎంత అవుతుంది? 2.5. 2.5 మనం గ్రాఫ్‌లో లొకేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 అనుకుంటే, ఇక్కడ 3 అనుకుంటే మధ్యలో మళ్ళీ ఒక లైట్ లైన్ ఉంటది. అంటే 2.5 అన్నట్టు. సో, లొకేట్ చేయడం ఈజీయే. ఇలా 0.5 వచ్చినా కానీ మనకి పర్లేదు. ఓకే. సో, వై, వై. వై ఎంత 0 అప్పుడు ఎక్స్ ఎంతొచ్చింది 2.5 సో, పాయింట్ ఏమవుతుందండి 2.5, 0 ఓకేనా? ఇలాంటివి మళ్ళీ మీకు తెలుస్తాయని చెప్పి నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్తా. ఓకే. సరే ఇంకో పాయింట్ ఏం తీసుకుందాం ఇక వైకి ఇవ్వండి వాల్యూ. ఎందుకంటే ఈవెన్ నంబర్‌తో మనకి డివైడ్ అయ్యేలాగా వస్తున్నాయి కాబట్టి. వైకి ఇస్తుంటే మీరు ఎక్స్‌కి ఇచ్చేసారనుకోండి 3తో డివైడ్ చేయాలి. 3తో డివైడ్ చేయడం ఒక్కొక్కసారి మనకి కష్టంగా అనిపిస్తూ ఉంటది. ఓకేనా? అంటే డివైడ్ చేయడం ఉంది ఇందులో కష్టం ఏముందని అంటారేమో. ఇప్పుడు 1/3ని డివైడ్ చేసాం అనుకోండి ఏమవుతుందండి మనము మనకి 0.0 3 3 జా 9 1 రిమైండర్ అలా 3 వస్తూనే ఉంటది. దీన్ని ఎలాగోకి ఇచ్చేస్తున్నాను. అవునా కాదా? అందుకని. ఇంకో పాయింట్ ఏది తీస్తాము? వై వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్. అప్పుడు ఏమవుతుంది చూడండి 2x + 3 ఇంటూ 1 = 5. సో, 3ని అటు పంపించేస్తే 2x = 5 - 3 x = 5 - 3 అంటే 2. 2x = 2 x = 1 చూసారా? చిన్న పాయింట్ వచ్చింది ఈజీగా మనకి. x = 1 y = 1. సో, 1, 1 ఇక చాలు. ఇక మూడోది కూడా అవసరం లేదు. ఒకలాగా ఇది ఇస్తే. ఎందుకంటే మీకు ఒకే లైన్ వస్తది ఈ విధంగా. ఈ పాయింట్స్‌తో ఒకే లైన్ డ్రా చేసి మీకు కిందో ఎక్కడో ఇన్‌ఫైనైట్‌లీ మెనీ సొల్యూషన్స్ అని చెప్పి రాసేస్తే చాలు. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్‌కి వెళ్దాము.
నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్ కోఎఫిషియెంట్స్ డివైడ్ చేయండి 5/5. వై కోఎఫిషియెంట్ డివైడ్ చేయండి 3/3. కాన్స్టెంట్స్ డివైడ్ చేయండి ఈ విధంగా వస్తది. అంటే ఈ 2 ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్. ఈ కండిషన్ వస్తే మనకి పారలెల్ లైన్స్ వస్తాయండి. అంటే మనం గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి, ఆ 2 అక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇలా పారలెల్‌గా వస్తాయన్నమాట. ఇలాంటివి ఇచ్చినప్పుడు కూడా మనం గ్రాఫ్ రెండిటికి డ్రా చేయాలి. ఎందుకంటే మాకు 2 లైన్స్ చూపించాలి కదా! సొల్యూషన్ ఏముండదు. జస్ట్ గ్రాఫ్ డ్రా చేసి వదిలేస్తాం అంతే. ఓకే. సో, పాయింట్స్ చూడండి జాగ్రత్తగా. మీకు మెయిన్ పాయింట్స్ ఎలా తీసుకోవాలో తెలియడం కోసమే నేను ఇది చెప్తున్నాను. ఓకేనండి. సరే. ఇప్పుడు మనం ఏ వాల్యూస్ తీసుకోవాలి? ఎక్స్‌ని తీసుకోవాలా? వై తీసుకోవాలా? అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మాకు 2 ఆడ్ నంబర్సే. ఇందాకంటే 2 ఈవెన్ కదా! బావుంది. ఇక మరి 5, 3 ఉన్నాయి. మేము ఏం తీసుకోవాలి అనంటే చూడండి. మనము ఒక నంబర్‌ని 5తో డివైడ్ చేయడం ఈజీ. 3తో డివైడ్ చేయడం కంటే. ఓకే. అవునా కదా! అందుకని మనం ఏం చేద్దామంటే వైకి వాల్యూస్ ఇద్దాము. ఎక్స్ వాల్యూ ఎంతో కనిపెడదాం. చూడండి. వైకి -1 ఇచ్చామనుకోండి ఏమవుతుందని చూడండి. -1 ఇస్తే చూడండి జాగ్రత్తగా. 5x ప్లస్ 3 ఇంటూ -1 ఈక్వల్ టు 7. ఇదంతా మీరు రఫ్‌వర్క్‌లో చేసుకోవాలండి. మీకు ఫస్ట్ వచ్చి ఆలోచించాలి. ఏ వాల్యూ ఏదిస్తే ఏమొస్తుంది అన్నది రఫ్‌వర్క్‌లో చేసుకొని ఓకే. కరెక్ట్‌గా వస్తున్నాయి పాయింట్స్ చిన్నవొస్తున్నాయి అంటేనే బాక్స్‌లో వేయండి. ఓకేనా? సరే. 3 ఇంటూ -1 అంటే -3. -3 పంపించేస్తే +3. 7 + 3 10. అంటే 5x ఈక్వల్ టు 10. సో, x ఈక్వల్ టు ఎంతండి? 2. హమ్మయ్య! ఏం చిన్న మనకి ఇంటిజర్ వాల్యూస్ వచ్చేసినియి. ఫ్రాక్షన్స్ అవి రాకుండా. y ఎంత తీసుకుందాం? -1. సో, 2 -1. ఇంకొక పాయింట్ ఇంకెలాంటిది ఇచ్చినప్పుడు 3 కూడా ఏయాల్సిన పని లేదు. 2 ఏస్తే చాలు. ఎందుకంటే 2 పాయింట్స్‌తో మనం గ్రాఫ్‌లో లైన్ డ్రా చేసేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏది తీసుకుందాం? y వాల్యూ -2 తీసుకుంటే ఏమవుతుంది? లేదా 0 తీసేసుకుందాం y వాల్యూ. అప్పుడు చూడండి x వాల్యూ ఏమవుతుందో 5x ప్లస్ 3 ఇంటూ 0 ఈక్వల్ టు 7 అంటే ఇది 0. సో, x ఈజ్ ఈక్వల్ టు 7/5 వస్తుందండి. చూడండి డివిజన్ చేసేటప్పుడు చూడండి. 5 వన్స్ ఆర్ 5 రిమైండర్ ఎంత 2. పాయింట్ పెట్టుకుంటే 0, 5 ఫోర్స్ ఆర్ 20. సో, రిమైండర్ 0. అంటే ఇక్కడేంటి x 2 తీసుకుంటే సారీ యాహ్! y 0 తీసుకుంటే అంతే కదా! x ఎంతొచ్చింది? 1.4 వచ్చింది. 1.4 మీద గ్రాఫ్‌లో లొకేట్ చేయొచ్చు. అవును కదా! ఎలా చేయొచ్చు అనంటే ఫర్ సపోజ్ ఇది 1 అని అనుకుంటే, ఇది 2 అని అనుకుంటే, మనకు మధ్యలో 1.5 ఉంటుంది లైను. ఇక్కడ పక్కన ఉంటది ఈ లైను. అంటే 1.4 ఈ విధంగా మేము లొకేట్ చేసేయొచ్చు. ఓకేనండి. అది. ఆ! ఇదే విధంగా మీరు సెకండ్ కూడా తీసుకొని చేస్తే సరిపోతుంది. అండ్ సెకండ్ కూడా చూపించేస్తాను ఇంకా. ఓకేనా? 5x ప్లస్ 3y ఈక్వల్ టు 6 చూడండి. డైరెక్ట్‌గా చేసేస్తానండి. ఇంక బాక్స్‌గా ఇవి వేయట్లేదు. టైం అయిపోతుంది కదా! ఎక్స్ వాల్యూ అన్న ఇక్కడ చూడండి. 5, 3 ఇక్కడేమో 6 ఉంది. ఎక్స్ 0 ఇచ్చేసాం అనుకోండి. ఫర్ సపోజ్ ఇనీషియల్‌గా. అప్పుడు చూడండి 3y ఈక్వల్ టు 6. 3 అటు పంపించేసి 6/2 అంటే y ఈక్వల్ టు 3. సారీ 6 3 అటు పంపించేస్తే 6/3 అంటే y ఈక్వల్ టు 2. ఒక పాయింట్ సంపాదించేసాం. రెండో పాయింట్ ఎలా తీసుకున్నాము చూడండి. దేనికి వాల్యూ ఇద్దాము? హ్మ్. వైకి 0 ఇచ్చేసాం అనుకోండి. చూడండి x ఎంత అవుతదో 5x ఈక్వల్ టు 6. x ఈక్వల్ టు 6/5 డివైడ్ చేస్తే 5 వన్స్ ఆర్ 5 రిమైండర్ 1 0.05 టు ద 10 1.2 ఓకే. మనం లొకేట్ చేయొచ్చు. ఓకేనా? ఇలా లొకేట్ చేసే విధంగా పాయింట్స్ తీసుకోండి. ఇంకా మీకు కొంచెం ఆలోచిస్తే ఇంకా మీకు మంచి పాయింట్స్ వస్తాయి. అంటే ఇక్కడ నేను కొంచెం మనకి వీడియో లెంత్ అయిపోతుంది ఎక్కువగా. అందుకని నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్పేస్తున్నా. ఓకేనండి. సో, టోటల్ 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ ఏంటి అంటే రైటింగ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వాటిని ఈక్వేషన్స్‌గా మార్చి బాక్స్‌లో డ్రా చేయండి. అది కూడా మీకు తెలిసిందే. జస్ట్ ప్రీ ఫైనల్‌గా ఉన్నవి చెప్తానంతే. ఇలా మనకి రైటింగ్ ప్రాబ్లమ్స్ ఇచ్చి కూడా గ్రాఫ్ డ్రా చేయమంటారండి. అంటే 33లో ఏ క్వెషనో ఈక్వేషన్స్ ఇచ్చి అడుగుతారు. బి క్వెషన్ మాత్రం రైటింగ్ ప్రాబ్లమ్ అడుగుతారు. అంటే మనం ఎలాగో ఒకటి నేర్చేసుకుంటున్నాం కదా! ఇదెందుకు మళ్ళీ నేర్చుకోవడం అని మీరు అనుకోవద్దండి. ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ మనకి 4 మార్క్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఈక్వేషన్స్ చేయలేకపోతే ఇది కూడా మీరు చేయడం వస్తే బావుంటది కదా! అందుకని. చాలా ఈజీ అండి. ఇందులో మీరు జస్ట్ ఈక్వేషన్స్ ఫార్మ్ చేసుకుంటే ఇంక మిగిలిందంతా మనం ప్రాసెస్ ఇందాక చెప్పుకున్నాం కదా! అదే ప్రాసెస్‌లో చేసేసుకుంటాం. అంతకు మించి ఏమీ లేదు. సరే చూడండి. 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ రూపీస్ 50. weighed as 7 pencils and 5 pens together cost rupees 46. ఫైండ్ కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అండ్ దట్ ఆఫ్ 1 పెన్. ఈ క్వెషన్ ప్రీ ఫైనల్‌లో సెకండ్ ప్రీ ఫైనల్‌లో 33లో బి క్వెషన్. ఇక్కడ చూడండి లాస్ట్‌లో ఏవైతే అడుగుతారో వాటిని మనం వేరియబుల్స్‌తో రిప్రజెంట్ చేసుకుంటాము. కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అన్నారు.
అండ్ కాస్ట్ ఆఫ్ 1 పెన్ అన్నారు. అంటే అదెంతో మనకు తెలీదు. కాబట్టి లెట్ కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ ఈక్వల్ టు ఇది రూపీస్ సింబల్ అండి. రూపీస్ ఎక్స్. అలాగే కాస్ట్ ఆఫ్ 1 పెన్ ఈక్వల్ టు రూపీస్ వై. ఇప్పుడు చూడండి ఫస్ట్ 2 ఏంటి? 5 పెన్స్ అండ్ 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ 50 రూపీస్. అంటే 5 పెన్సిల్లు మరియు 7 పెన్నులు కలిపి. అండ్ అంటే ఇక్కడ కలిపి అని అర్థం. టుగెదర్ ఐ మీన్ అండ్ టుగెదర్ అవి ఇవి కలిపి టుగెదర్ 50 రూపీస్ అని. సో, 5 ఒక్క పెన్సిల్ కాస్ట్ ఎక్స్ రూపీస్. అంటే 5 పెన్సిల్ కాస్ట్ ఎంతవుతదండి? ఇప్పుడు ఒక్క బుక్ కాస్టు 10 రూపీస్ అని అనుకుందాం. 10 బుక్స్ కాస్ట్ ఎంత అంటే ఏం చేస్తాం 10 ఇంటూ 10 అలాగే ఇక్కడ ఒక్క పెన్సిల్ కాస్ట్ మనకి ఎక్స్. అంటే 5 పెన్సిల్స్ ఎంతవుతాయి? 5x అండ్ అంటే ప్లస్ 7 పెన్స్ ఒక్క పెన్ కాస్ట్ వై. సో, 7 పెన్స్ అంటే 7y ఈక్వల్ టు 50. అదేవిధంగా సెకండ్ క్లూ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ టుగెదర్ కాస్ట్ 46. సో, 7x ప్లస్ 5y ఈక్వల్ టు 46 అంతే. ఈ ఈక్వేషన్స్ ఫార్మ్ చేసుకొని ఇక నేను ఇందాక చెప్పాను కదా! అదే ప్రాసెస్ మీరు సాల్వ్ చేసుకుంటే ప్రాబ్లమ్ అయిపోయినట్టే. ఓకేనా అండి? ఈ ఈక్వేషన్స్ పెద్దగా ఉన్నాయి కదా! అని చెప్పి భయపడొద్దు. ఇది చాలా చెప్తాను ఇది కూడాని. సో, 5x ఫస్ట్ మనం వీటిని సాల్వ్ చేయాలి కదా! అంతకన్నా ముందు వీటికి అసలు సొల్యూషన్ ఉంటదో లేదో మనం చెక్ చేసుకుంటే చూడండి x కోఎఫిషియంట్స్‌ని డివైడ్ చేయండి. y కోఎఫిషియంట్స్‌ని డివైడ్ చేయండి. ఈక్వాలిటీగా రావట్లేదు. ఇక్కడేమో 5/7 వస్తుంది. ఇక్కడేమో 7/5 వస్తుంది. సో, 2 నాట్ ఈక్వల్ కాబట్టి కంపల్సరీ సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ కోఎఫిషియంట్స్ పెద్దయి ఉన్నప్పుడు మీరు ఏమి కంగారు పడాల్సిన పని లేదు. ఫస్ట్ x కోఎఫిషియంట్స్‌ని ఈక్వల్ చేద్దాం. ఈక్వేషన్ 1 నేమో 7 తోటి, ఈక్వేషన్ 2 నేమో 5 తోటి ఇంటూ చేసేయండి చాలు. సో, ఈక్వేషన్ 1 ఇంటూ 7 అంటే ఏమవుతుందండి? 7 5 జార్ 35x ప్లస్ 7 7 జార్ 49y ఈక్వల్ టు 7 5 జార్ ఎంత? 35 కదా! పక్కన 0 పెట్టి 350 సరిపోయిందా? నెక్స్ట్ దీన్ని 5తో ఇంటూ చేయాలి. అంటే ఈక్వేషన్ 2 ఇంటూ 5 ఓకేనండి. ఏం లేదు ఈ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్‌లోని x కోఎఫిషియంట్, సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్‌లోని x కోఎఫిషియంట్ ఇంటూ చేస్తే చాలు. ఈక్వేషన్ 2 ఇంటూ 5 అంటే 5 7 జార్ 35x, 5 5 జార్ 25y దట్ ఈక్వల్ టు 5 46 జార్ 5 6 జార్ 30, 5 4 జార్ 20, 20 ప్లస్ 3 23 అంటే 2 3 0 బావుంది. ఇప్పుడు రెండిటిని మైనస్ చేసేద్దాము. చూడండి ఈజీగా అయిపోద్దండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 49y మైనస్ 25y అంటే 24y ఈక్వల్ టు 0, 5 1 3 తీస్తే 2 అండ్ 140 ఓకే. 24 5 జర్ తీసుకుంటే సరిపోతుంది చూడండి. 5 4 జర్ 20 అంతే. సో, y ఈజ్ ఈక్వల్ టు 120/24 దట్ ఈక్వల్ టు 5 అంటే y ఈక్వల్ టు 5 మళ్ళీ y వాల్యూ తీస్తే ఈక్వేషన్ 1లో గాని 2లో గాని సబ్స్టిట్యూట్ చేసేయండి. 7x ప్లస్ 5 ఇంటూ y అంటే 5 దట్ ఈక్వల్ టు 46. సో, 7x ప్లస్ 25 అటుపక్క పంపించేస్తే 46 మైనస్ 25 ఎంతండి? 21 అంతే కదా! సో, 21. సో, 7x ఈక్వల్ టు 21, x ఈజ్ ఈక్వల్ టు 21/7 దట్ ఈక్వల్ టు 3. చూసారా కోఎఫిషియంట్స్ పెద్దగా ఉన్నాయి కదా! అని చెప్పి మనం చేయడు దేయడానికి రాదు. ఇక్కడ చూడండి x 5 x 3 y 5 చిన్న వాల్యూస్ వచ్చాయి. ఓకేనండి. ఈ సొల్యూషన్ కాంట్రిబ్యూషన్ మనం మరి పాయింట్స్ కూడా కనిపెట్టాలి కదా! బాక్స్ కూడా నేను చెప్పేస్తాను. ఇక కొంచెం కష్టంగా అనిపించినప్పుడు కేవలం ఒక పాయింట్ కనిపెట్టండి. ఇంకో పాయింట్ సొల్యూషన్ పాయింట్ వేసేయండి. ఓకే. ఆ ఒక్క పాయింట్ కూడా ఎలా కనిపెట్టాలి అనేది మీకు ఒక ఐడియా ఇచ్చేస్తా చూడండి. ఇంకా బాక్స్ వేయడానికి టైం అయిపోతుంది కదా! ఎక్స్, వై, ఎక్స్ కమ వై. చూడండి 5 7 50. 50 5 టేబుల్‌లో క్యాన్సిల్ అవుతుంది. 50 5 టేబుల్‌లో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనము ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఇవ్వకూడదు. వైకి వాల్యూ ఇచ్చుకోవాలి. వైకి 0 ఇచ్చామనుకోండి అప్పుడు ఎక్స్ 10 అవుతది. కానీ పెద్ద వాల్యూ వచ్చేస్తుంది. మనకు అంత పెద్దవి కూడా పని లేదు. అవును కదా! సో, మనం ఏం చేయాలి అంటే వై ఈజ్ ఈక్వల్ టు హ్మ్. ఎంత ఇద్దాము? ఆహ్, ఒక్క నిమిషము. సో, y ఈక్వల్ టు 3 ఇద్దామండి. 7 3 జా 21 ఇద్దాము. అప్పుడు మనకి ఏమవుతది 5x ప్లస్ 7 ఇంటూ 3 ఈక్వల్ టు 50 కదా! 7 3 జా 21, 21 అటు పంపించేద్దాం. 51 నుండి 20 తీసేస్తే 30, 31 1 తీస్తే 29 అంటే 5x ఈక్వల్ టు 29 అవుతుంది. సో, ఇప్పుడు x ఈక్వల్ టు 29/5 సో, డివైడ్ చేసేసుకుంటే 5 5 జా 25 రిమైండర్ 4.05 8 జా 40. సో, 5.8 మనం లొకేట్ చేయొచ్చు. కాబట్టి y ఈక్వల్ టు 3 తీసుకుంటే x ఈక్వల్ టు 5 అండి. చాలండి. ఒక పాయింట్ చాలు. ఇంకొక పాయింట్ మనకి అడిగిన సొల్యూషన్ పాయింట్ ఉంది కదా! అది తీసేసుకోండి. అలాగే సెకండ్ దానికి 7x ప్లస్ 5y ఈక్వల్ టు 46. ఇక్కడ కూడా చూడండి 7తో డివైడ్ చేయడం కంటే 5తో డివైడ్ చేయడం ఈజీ. కాబట్టి మీరు దీనికి వాల్యూ ఇవ్వకూడదు. xకి వాల్యూ ఇవ్వాలి. ఓకే. సింపుల్‌గా x ఈక్వల్ టు 5 ఇచ్చేసామనుకోండి ఫర్ సపోజ్ మనకి సొల్యూషన్ పాయింట్ వచ్చేస్తదండి.
సారీ. ఓకే. పోన్లే. సొల్యూషన్ పాయింట్ కాకుండా ఇంకొకటి ఉండేవే చూసుకోండి. ఇక్కడ కూడా ఎక్స్ ఈక్వల్ టు 3 ఇచ్చారనుకోండి. 7 3 జా 21 అండి. 21 అటు పంపించేస్తే 46 - 21 అంటే 5 4 - 20 10. 5 సారీ 4 - 22 అంటే y ఈజ్ ఈక్వల్ టు 5y ఈక్వల్ టు 25 y ఈజ్ ఈక్వల్ టు 5. ఇదే సొల్యూషన్ ఏమో. ఓకే. అదే సొల్యూషన్ పాయింట్ కాకుండా ఇంకొక పాయింట్ ఇచ్చుకోండి. కోఎఫిషియంట్స్ బట్టి మీరు చూసుకోండి. ఓకేనండి. 5తో డివైడ్ చేయడం ఈజీ 7తో డివైడ్ చేయడం కంటే. కాబట్టి 7 కోఎఫిషియంట్ ఉన్న వేరియబుల్‌కి మీరు వాల్యూ ఇచ్చేసుకోండి. ఓకేనండి. దాన్ని బట్టి మీకు చూసుకుంటే ప్రాబ్లమ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇక లాస్ట్ క్వెషన్ ఈ వీడియోలో ఇది కూడా నేను మీకు రైటింగ్ రాసి చూపిస్తాను. ఓకేనండి. నెక్స్ట్ లాస్ట్ క్వెషను. ఇది 301లో 33లో బి. చూడండి. 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ ఎక్స్ అంటే ఇది రోమన్ నంబర్ 10థ్ క్లాస్ అని. టుక్ పార్ట్ ఇన్ ఎ మ్యాథమెటిక్స్ క్విజ్. ఇఫ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈస్ 4 మోర్ దెన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ క్విజ్. అంటే నేను చెప్పాను కదా! ఇలాంటి థియరిటికల్ క్వెషన్స్ ఇచ్చినప్పుడు మనల్ని క్వెషన్‌లో ఏదైతే అడుగుతున్నారో వాటిని వేరియబుల్స్‌తో రీప్లేస్ చేసుకోవాలి. ఏమడుగుతున్నారండి? ఫైండ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే నంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతో తెలీదు. నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతో తెలీదు. కాబట్టి లెట్ నంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు ఎక్స్, నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు వై. చూడండి. 10 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 అంటే మొత్తం ఎంత 10థ్ క్లాస్‌లో 10 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారంట. అంటే మొత్తం స్టూడెంట్స్ అంటే నంబర్ ఆఫ్ బాయ్స్ ప్లస్ నంబర్ ఆఫ్ గర్ల్స్. ఇది బాయ్స్, గర్ల్స్ కలిపి మనకి స్టూడెంట్స్ కింద వస్తారు. కాబట్టి చూడండి టోటల్ ఎన్‌ఓ ఇలా పెట్టి డాట్ పెట్టానంటే నంబర్ అని అర్థం. మీరు మొత్తం రాయడానికి ట్రై చేయండి. ఇగ నాకులా కాదు. నేనంటే షార్ట్‌కట్‌లో రాసానంతే. సో, టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్ టు 10. టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే నంబర్ ఆఫ్ బాయ్స్ ప్లస్ నంబర్ ఆఫ్ గర్ల్స్. నంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఎక్స్ ప్లస్ నంబర్ ఆఫ్ బాయ్స్ అంటే వై. సో, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఇంకొక ఇచ్చారు చూడండి. ఇఫ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ అంటే నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ అంటే ఈక్వల్ టు 4 మోల్ అంటే 4 యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? నంబర్ ఆఫ్ బాయ్స్‌కి. ఇదిగో నంబర్ ఆఫ్ బాయ్స్ ప్లస్ 4. సో, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. వైని పట్టుకొచ్చేసాం అనుకోండి -5 ప్లస్ 4 ఇంక ఇటు పక్క ఏముంటది జీ. సో, మీకు 2 ఈక్వేషన్స్ వచ్చేసాయి. ఇవి చాలా చాలా చిన్న ఈక్వేషన్స్ అండి. వీటిని సాల్వ్ చేయడం కూడా చాలా ఈజీ. చూడండి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4ని పంపించేయండి -4 ఓకేనా. సో, ఇప్పుడు చూడండి డైరెక్ట్‌గా ప్లస్ చేసేస్తే 2n ఈక్వల్ టు 10 - 4 6 అంటే ఎక్స్ ఈక్వల్ టు 3. ఎక్స్ ఈక్వల్ టు 3 తీసుకెళ్ళి 1లో పెట్టేస్తే వై ఈజ్ ఈక్వల్ టు 7 వస్తది. సో, సొల్యూషన్ తెలిసేపోయింది. ఇప్పుడు మీరు చిన్న ఏ వాల్యూస్ అన్నా తీసుకొచ్చండి. నచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు. ఎందుకంటే కోఎఫిషియంట్స్ ఏమి లేవు. కాబట్టి ఈజీగా వచ్చేస్తది. నచ్చినయి అన్నాను కదని చెప్పి పెద్ద పెద్దవి వచ్చేగా కాదు. చిన్నవి వచ్చేగా తీసుకోండి. ఓకేనండి. అందంగా గ్రాఫ్ డ్రా చేస్తే ఈ 2 3, 7 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అదే సొల్యూషన్ అని చెప్పి రాసేస్తే సరిపోద్ది. అయితే ఇక్కడ ఇలాంటి థియరిటికల్ క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఇవి గ్రాఫ్ పేపర్‌లోనే రాయండి. మళ్ళీ ఆన్సర్ షీట్‌లో, బుక్‌లెట్‌లో రాయడం కాదు. గ్రాఫ్ పేజ్‌లోనే ఐ మీన్ ఒక సైడ్ గ్రాఫ్ ఇంకొక సైడ్ రూల్ ఉంటది కదా! ఆ రూల్‌లోనే ఇది కూడా రాసేయండి. ఓకేనండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.